ఒక చోట వాక్యములు చదివే పోటీ పెట్టారు ఒక సంస్థ వాళ్ళు. అక్కడ బైబిల్ రీడింగ్ కాంపిటీషన్ అన్నమాట. ఒక సీరియల్లో నటించే ఒక యాక్టర్ వచ్చాడు, ఒక నటుడు, మంచి యంగ్ మెన్, యవనస్తుడు వచ్చి 23వ కీర్తన పోటీ పెట్టారు, ఎవరు ఎలా చదువుతారని. చాలా చాతుర్యంగా, చాలా చక్కగా, అద్భుతంగా, రమణీయంగా చదివాడు 23వ కీర్తన. అతడు చదివినప్పుడు అందరూ చప్పట్లు కొట్టేశారు. అందరూ కూడా చాలా ఆనందించారు ఆ యవనస్తుడు ఆ కీర్తన చదివినప్పుడు. ఇక ఆఖరి క్యాండిడేట్ వచ్చాడు. ఆయన వృద్ధుడైన ఒక పాస్టర్ గారు. ఆయన వచ్చి 23వ కీర్తన చదవడం ప్రారంభించాడు. ఆయన చదవడం ప్రారంభించింది మొదలుకొని ముగించే వరకు చదువుతూ ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా కదిలించబడ్డారు. ఒక గొప్ప స్పిరిచువల్ అవేర్నెస్ ని వారు అనుభవించారు. ఆధ్యాత్మిక చైతన్యం కదిలించబడ్డారు వాళ్ళందరూ. ఆయన చదువుతుంటేనే, ఆ కీర్తన చదువుతూ ఉంటేనే వాళ్ళందరికీ ఆధ్యాత్మికంగా ఎంతో బలాన్ని ఇచ్చింది. వాళ్ళందరూ చాలా బలపడ్డారు, చాలా ఆనందించారు. వారందరితో పాటు యవనస్తుడు కూడా ఆనందించాడు. అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అభినందించారు అందరూ. అంతా అయిపోయిన తర్వాత యవనస్తుడు వచ్చాడు పాస్టర్ గారి దగ్గర. సార్, నాకు ఒక విషయం కావాలి. ఏంటి బాబు చెప్పండి. నేను చదివినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు, నేనే ఫస్ట్ వస్తానని అనుకున్నాను. కానీ నా తర్వాత ఆఖరిగా మీరు చదివినప్పుడు అందరూ చాలా కదిలించబడ్డారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా ఆధ్యాత్మికంగా కదిలించబడ్డాను. వాట్ ఈస్ ద సీక్రెట్ అబౌట్ దట్ అని అడిగాడు. ఉన్న రహస్యం ఏంటి సార్ అని అడిగితే మాస్టరయ్య గారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నీకు ఆ కీర్తన కాపరి కీర్తనగానే తెలుసు, కానీ ఆ కీర్తనలో ఉన్న కాపరి నాకు బాగా తెలుసు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అది నువ్వు కీర్తన 23వ కీర్తన కాపరి కీర్తనగా చదివావు, కానీ ఆ కీర్తనలో ఉన్న కాపరి నాకు బాగా తెలిసిన ఆయన అని చెప్పాడు అన్నాడు. అది అసలు విషయం. మనం వాక్యం పైపైన చదవడం కాదు, కానీ గ్రహిస్తూ చదివితే అందులో ఉన్న కాపరి నేరుగా మనతోనే మాట్లాడతాడు. ఒక దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆయన మేపే ఒక గొర్రెగా మనకెంత సంరక్షణ ఉందో తెలుస్తుంది. మన కొరకు ఆయన ఎంతటి శ్రద్ధ వహించాడో, బాధ్యత తీసుకున్నాడో మనకు తెలుస్తుంది. ఆ వెను వెంటనే మనం ఆయన యాజమాన్యంలోనికి వచ్చేస్తాం.